కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యములు బయలుదేర చేయను. అవి నాకు త్రవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములను నీ నివాస స్థలములకు నన్ను తోడుగా వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు. దేవుని ఎదురు చేరదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి నా దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను పగననగుంచెని. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులం పాపులమగు మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరమ గల నీ యొద్దకు ఆశ్రమలకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనితైక కుమారుడిచ్చిన మిగుల కరుణగల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయు. మేము నీ కృప చేతాడి క్షేమ పొందనట్లు నిన్ను దోచియు నీ చిత్తమున దోచియు సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలను అభివృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవడకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును. త్రిత్వమ తర్వాతి 4వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతాలను చదవబడిందాము. త్రిత్వమ తర్వాతి 4వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతములు చదవబడిందాము. యెహోవా నాకు వెలుగును రక్షణయన్నాడు, నేనెవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతను. దుష్టులను నన్ను బాధించు శత్రువులను నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. తండ్రికిను కుమారునికిను పరిశుద్ధాత్మకును
ప్రార్థిద్దాం. ఓ ప్రభువా, నీ సంఘము భక్తిహీనతమైన నెమ్మది కలిగి సంతోషంతో నిన్ను సేవించులాగున ఈ లోక చర్యలన్నిటినీ నీ పరిపాలన చే సమాధానముగా జరుపుమని నీతోను పరిశుద్ధాత్మతో సదా ఏకాదేవుడవై యుగ యుగముల జీవించుచు పరిపాలించుచున్నట్టు
నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుడి సంగమ ప్రియులారా, క్రితం తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి దైవలేఖన భాగములను చదువుదాము. మొదటిగా పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి 23 వచనాల వరకు చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 18 నుండి 23 వచనాలు కలిగిన లేఖన భాగమును చదువుదాము. పత్రిక పాఠ్యభాగముగా ఉన్నటువంటి సహోదరులు హేమలత సమయంలోని పత్రికా పాఠ్యభాగాన్ని చదివిస్తాను. ఇది కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము రోమా పత్రిక 8వ అధ్యాయము 18 నుంచి 23 వచనం చదువుకున్నాము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతైనా కావాలి ఎంచుకొనిచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి మిగులు ఆశతో తేల్చుచ్చు కనిపెట్టుచున్నది. ఏరనగా సృష్టి నాశనములకు లోనైన ధ్యాసంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వతంత్రం పొందలను నిరీక్షణ గలది స్వేచ్ఛ కాక దాన్ని లోపరిచిన వారి మూలంగా వ్యక్తపరచబడను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకదీహంగా మూలుగుచు ప్రసవ వేదపరచుందని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెడుచు మనలో మనము ఊరుకుచున్నాము. ఇంతతో పాఠ్యభాగము ఇంత పర్యాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం చదువుతాము. పరిశుద్ధులైన లూకా గారు రాసిన సువార్త పాఠ్యభాగము 6వ అధ్యాయము 36 నుండి 42 వచనాల వరకు చదువుకున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము 36 నుండి 42 వచనాలు కలిగిన లేఖన భాగమును మన మధ్యలో ఉన్నటువంటి సుజాత గారు పిసిసి గారు సుజాత గారు సువార్త పాఠ్యభాగాన్ని చదివిస్తారు. క్రితం తర్వాతి 4వ ఆదివారం కొరకు యథాశివనుడి స్వార్థ పాఠ్యభాగము లూకా సువార్త 6వ అధ్యాయము 36 వచనం నుండి 42 వచనాలు చదువుకున్నాము. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడ ఉండినట్టు మీరును కనికరం గలవార ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిరించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఉడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానాలు చెప్పాను. గుడ్డివాడు గుడ్డివాడికి దారి చెప్పగలడా? వారిద్దరును ముట్టల పడుదురు కదా. శిష్యుడు తన బోధకుడి కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వల్లే ఉండను. నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూరమును చూడక నీ సహోదరునితో సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నీవెలా చెప్పగలవు?
వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూరమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడను. ఇతరుల స్వార్థ పాఠ్యభాగం పర్యంతము. క్రీస్తు నీకు స్తోత్రము అలాగే నిలబడి ఉండదు. మనందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో ఒప్పుకుందాం. భూమి ఆకాశాలను సృష్టించిన సర్వశక్తి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన ధర్మమున ధరింపబడి అనేకపుచ్చి వంతులకు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమున తిరిగి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుడి కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులను మృతులను తీర్పు చేయడము అక్కడ రెండు వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీరాపునరుద్ధానమును, నిత్య జీవమున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సందర్భంగా కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియులారా, త్రిత్వమ తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి 10 నిమిషాలు మనమందరం కూడా దైవ సందేశాన్ని ధ్యానం చేయబోయే ముందుగా సమయంలో మరొక ప్రత్యేకమైన కీర్తనతో దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. సమయంలోని కీర్తన పాడి వినిపించడానికి మన మధ్యలోని పిసిసి గారు బట్ ప్రశ్న సమయంలో మన మధ్యలో ఉన్నారు. సమయంలో ప్రత్యేకమైన కీర్తన పాడి వినిపించాలని ప్రేమతో వారిని ముందుకు ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. సహోదరి సహోదరు ఈ అవకాశం ఇస్తున్న పాస్టర్ గారికి దేవునికి వందనాలు. సర్వయుగములలో సజీవుడవు సరిపోచగల నీ సమయము కొనియాడదగినవి నీవే. ఆజ్ఞానం ఆజ్ఞానం నీవే సయ్యా. ఆజ్ఞానం ఆజ్ఞానం నీవే సయ్యా. సర్వయుగములలో సజీవుడవు సరిపోచగల నీ
చక్కగా మంచి పాట పాడి వినిపించినటువంటి సో లక్ష్మణరావు గారికి మరొకసారి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లల మంచిది దయచేసి అందరూ కూడా మరొకసారి పైకి వచ్చి నిలబడండి. దైవాశీర్వాదం తీసుకుని దేవునికి తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమ దేవుని ప్రియులారా, మొదటిగా మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములు మీ అందరి శుభాలు హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవాది దేవుడు మరొకసారి మనం ప్రేమించాడు. తన ఉన్నతమైన మహా సంకల్పంలో జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో గతించబడిన పరిశుద్ధ ఆదివారం నుండి మరొక వారం వరకు తన పిల్లలుగా మనకు కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, ఆయుష్ దయచేసి తన తండ్రి తన సంకల్పంలో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన గురించి మరికొన్ని మాటలు మనమందరం కూడా పరలోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకోవడం కొరకై సంఘముగా సమూహముగా మనందరూ కూడా సిద్ధపరచి తన పరిశుద్ధ దేవాలయంలోకి ప్రవేశింపచేసిన సృష్టికర్త యెహోవాకు మనమందరము కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఆస్తుతులు చెల్లించేవారమై ఉన్నారు. ప్రియులారా, మంచిది చక్కగా ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచున్నాము. చదువుకున్న పాఠ్య భాగంలో కొన్ని మాటలు మనమందరూ కూడా పరిశీలన చేయబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని దైవ రేఖను పెడదాం. తనను మంచిని ప్రార్థించుకుందాము. మహోన్నతుడ, సర్వశక్తివంతుడ, సర్వాధికారి, మా సృష్టికర్త యెహోవా, మీ పరిశుద్ధ పాదములకు నాయన వెలలేనటువంటి వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. కథ తండ్రి గారైనా మీ ప్రేమను శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని నిరంతరం కూడా ప్రేమిస్తూ నైనా నేటి వరకు మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా మీరు నిలబెట్టుకున్నాము. ఎందుకనగా తండ్రి, ఈ అవకాశమును, ఈ శ్రేష్టమైన మహాధన్యతను ఈ సన్నిధానంలో చేరే తండ్రి, మేమందరం కూడా నైనా మీ మనస్సులో ఉన్న మాటలను తెలుసుకోవడం కొరకై, ఆత్మ సంబంధమైన పరలోక జ్ఞానాన్ని నేర్చుకోవడం కొరకై లోకములో ఎంతో మంది ఉండగలైనా ఎందరో మహానుభావులు తండ్రి, గొప్పవారు, కీర్తి ప్రతిష్ట కలిగిన వారు ఉన్నప్పటికీ వారందరికీ లేనటువంటి ధన్యతలు మాకు మాత్రమే అనుగ్రహించి ఈ సముఖంలో మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. తండ్రి, ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా మమ్మల్ని పరిచయం కొన్ని మాటలు తండ్రి మా జీవితాన్ని, మా సంఘాలని, మా కుటుంబాలను నిలబెట్టుకోవడం కొరకై, నిత్య జీవాన్ని సంపాదించుకోవడం కొరకై మేమందరం కూడా ప్రయాసపడుతూ ప్రయత్నిస్తూ ఉండగా ఆ ప్రయత్నంలో మాకు కావలసిన జ్ఞానాన్ని తండ్రి మీ ఆత్మ ద్వారా సమకూర్చి మమ్మలను సంఘాన్ని మీ వాక్యం ద్వారా ప్రతిష్ఠించమని వెనగలించండి. గ్రహించే మనస్సు లోపడి హృదయాన్ని మా అందరికీ దయచేసి ఈ ప్రార్థన అంతటి ద్వారానైనా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సమయంలోనే చదువుకున్న పాఠ్యభాగాన్ని మరొకసారి పరిశీలన చేద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 42వ వచనం. నీ కంటిలో ఉన్న దూలమును చూడగా నీ సహోదరునితో సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నీవెలాగూ చెప్పగలవు? వేషధారి మొదట
నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడం నీకు తేటగా కనబడను. ప్రియులారా, చదువుకున్నటువంటి పాఠ్యభాగం నుండి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ఈ రోజున పరిశీలించాం. ఏంటి ఈ రోజున మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే వేషధారివా క్రీస్తువాడువా. ఏంటంట టాపిక్ ఏంటి? వేషధారివా క్రీస్తువాడవా అనేది ఈ అంశం ద్వారా మన మాటలు పెట్టుకొని ఈ మాటలు పరిశీలించాం. నిజంగా ప్రియులారా, ఈ మాటలు విన్నప్పుడు నిజంగా క్రీస్తును కలిగిన క్రైస్తవులు మనమందరం వేషధారులుగా మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నామా, లేదా క్రీస్తును అనుసరించి క్రీస్తును పోలి మన భక్తి జీవితం ఉన్నదనేది మనకు అర్థం అవ్వాలి. ఈ పత్రికా సువార్త ఈ 2 పాఠ్యభాగాలు ఉన్నటువంటి సారాంశం మనం ఆలోచన చేస్తే అదే అంటున్నాడు. మొదటికి మనం చెప్పుకున్నాం, వేషధారివా క్రీస్తువాడువా. ఎలా ఉంది మన భక్తి జీవితం అనేది పరిశీలన చేయాలి. ఎందుకంటే సంఘముగా పిలువబడుతున్నటువంటి మనం అందరం కూడా క్రీస్తు ఎలా సంపాదించాడు? దీన్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘము లోకానికి వేరుగా బ్రతకాలని, లోకానికి వెనుపడ వారిగా మీరు జీవించాలని, లోకానికి మీరు వెలుగుగా మీరు ఉండాలని, లోకానికి మీరు ఉప్పుగా ఉండాలని, ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం మీరు ఈ భూమి మీద కొనసాగుతూ మిమ్మల్ని చూసినటువంటి అనేక మంది అన్యజనులు మీ సత్క్రియలను చేసి క్రీస్తు సంఘములోనికి వచ్చే విధంగా మీరు ఉంటారని మిమ్మల్ని లోకం నుండి దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. అందుకే మన కోసం లేదా ఈ సంఘము కోసం యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టడానికి కూడా క్షణం కూడా ఆలోచన చేయలేదండి. అర్థమవుతుంది మాట? ఈ సంఘం కోసం యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడానికి క్షణకాలం కూడా ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఈ సంఘం ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానము సమాజంలో వెళ్ళిపోవాలి. ఈ సంఘం ద్వారా ఒక నీతి రాజ్య స్థాపన జరగాలి భూమి మీద. ఈ సంఘం ద్వారా అనేక మంది నరకం నుండి పరలోకానికి చేర్చే వారిగా ఉండాలి. ఈ సంఘానికి ఉన్న ప్రాముఖ్యత అది, సంఘానికి ఉన్న నిర్వచనం అది. అందుకే యేసుక్రీస్తు వారు తన స్వరక్తం నుంచి సంపాదించిన ఈ సంఘాన్ని ఉద్దేశిస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటారు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు అంటాడు. మళ్ళీ 2వ మాట ఏమంటాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటారు. తన స్వరక్తం నుంచి సంపాదించిన ఈ సంఘము లోకానికి వెలుగై ఉండాలంటే మనం ఏం చూపించాలి? సంఘం ద్వారా, సమాజం ద్వారా, ఈ సంఘానికి సంఘము ద్వారా సమాజానికి మనలో ఏం కనపడాలి? చూడండి ఒకసారి అక్కడ ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒక మాట అంటాడు అక్కడ. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పుని సారమైతే దేని వలన సారము పొందును? అది బయట పారవేయ మనుషుల చేత త్రొక్కబడితే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగైనలేదు. మనుష్యుడు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఎంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు, 16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఏంటంటే సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, సంఘానికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంట? మనుషులు మీ సత్క్రియను చూసి, ఎందుకంటే స్వరక్తం ఇచ్చి సంపాదించబడింది కదా ఈ సంఘం. స్వరక్తం ఇచ్చి సంపాదించబడినటువంటి ఈ సంఘమైనటువంటి ఈ సమూహాన్ని చూసి సమాజము మీ సత్క్రియను చూసి పరలోకమున్నటువంటి తల్లిని కూడా మహిమపరిచే విధంగా మీ క్రియలు, మీ ప్రవర్తన ఉండాలి. అందుకే
అందుకే మన టాపిక్ కూడా అదే, వేషధారివా క్రీస్తువాడు. వేషధారి ఎలా ఉంటాడో క్రీస్తువాడు ఎలా ఉంటాడు అనేది మన టాపిక్ ఈరోజు. ఎవరు క్రీస్తువాడు? ఈ సంఘం ఎవరి ద్వారా వచ్చింది? క్రీస్తు సర్వత్వం నుంచి సంపాదించబడినటువంటి ఈ సంఘము. ఈ సంఘం ద్వారా సమాజంలోకి ఏం వెళ్ళాలి? జ్ఞానం వెళ్ళాలి, మహాజ్ఞానం వెళ్ళాలి. ఆ మహాజ్ఞానం సంఘం ద్వారా బయటికి వెళ్ళాలంటే సంఘముగా పిలువబడుతున్నటువంటి మన సత్క్రియలు చూడాలి, మన సత్క్రియ వారు గమనించాలి. అప్పుడే నీవు నమ్ముకున్న నీ తండ్రికి మహిమ కలుగుద్ది. నిన్ను బట్టి నీ ప్రవర్తన బట్టి వారు క్రీస్తు యొద్దకు రావడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందండి? ఎంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ సంఘము, ఎంతటి ఆధిక్యత కలిగినటువంటి ఈ సంఘము. ఏమండి, ఈ సంఘ స్థాపన జరిగినటువంటి ఆ కాలం నుండి నేటి వరకు కూడా సంఘముగా సమాజముగా పిలువబడుతున్నటువంటి ఈ క్రైస్తవ బిడ్డలలో ఈరోజు ఏమైపోయిందంట? వేషధారణ. ఏమైపోయింది? వేషధారణ. సమస్తము దేవుడు పరిశీలిస్తున్నాడు, సమస్తము దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన కంటికి కనబడని సృష్టిలో స్పష్టము ఏది కూడా లేదు. సమస్తం ఆయన పరిశీలన చేస్తున్నాడు, సమస్తం ఆయన గమనిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా క్రీస్తు రాజ్యములో, క్రీస్తు సామ్రాజ్యములో బాప్తిస్మ అనే కార్యము ద్వారా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడుతూ వెలుగు సంబంధులుగా జీవించాలని, చీకటిని అజ్ఞానాన్ని తొలగించుకొని లోకం నుండి వేరై క్రీస్తు స్వరత్వం ఇచ్చి సంపాదించిన ఈ సంఘములో అడుగు పెట్టిన నీవు ఎలా ఉంటుంది నీ క్రియలు? ఎలా ఉంటున్నాయి నీ ప్రవర్తన? ఎలా ఉంటుంది నీ మాట? మనుషులకు కనబడట్లేదు అనుకుంటున్నావా? లేదా దేవునికి కనబడకుండా చేస్తున్నానని అనుకుంటున్నావా? ఎక్కడ దాగున్న వాళ్ళు నీవు దేవునికి కనబడకుండా దేవుని ఆలోచనలను తప్పించుకోగలవా? దేవుని చట్టం నుండి మనుషులు తప్పించుకోగలరండి? మనుషులు సమాజం ఏర్పాటు చేసిన ఈ చట్టాల నుండి, ఎవరి ఈ కోర్టు నుండి, న్యాయ వ్యవస్థ నుండి మనిషి తప్పు చేసి కూడా తప్పించుకోగలడేమో, కానీ దేవుని చట్టం నుండి ఏ ఒక్కడు కూడా తప్పించుకునే అవకాశము లేదు. సమస్తమైన పరిశీలన చేస్తున్నాడు. అందుకే వేషధారిగా ఉంటుంది అని భక్తి. క్రీస్తును పోలి క్రీస్తు వాడిగా ఉంటున్నాను. ఎలా ఉంటుంది నీ భక్తి? ఇంతకీ ఎవరు వేషధారుడు? ఎవరు వేషధారుడు? వేషధారుడు ఎవరంటండి? మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనం చూడ ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనం. కనుక పైన చదువమ్మా. అప్పుడు యేసు జన సమూహములతో తన శిష్యులతో ఇట్లా, నేను శాస్త్రులను పరిచయులను మోషే పీఠమందు కూర్చున్నవారు కనుక వారు నీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారు క్రియలు చొప్పున చేయకుడి, ఎందుకంటే వారు చెప్పుదురే కానీ చేయరు. వేషధారి ఎవరంటండి? చెప్పడం మాత్రమే పరిమితమైన వాడు, చెప్పడం మాత్రమే పరిమితమైన వాడు, అది క్రియలలో చూపించలేని వాడు, అది వ్యక్తిగతంగా తన ప్రవర్తనలో కనపరచిన వాడు. ఎన్నో మాటలు చెబుతాడు, ఎన్నో ప్రసంగాలు చేస్తాడు, ఎంతో గొప్ప గొప్ప ఉపమానాలు చెబుతాడు. కేవలం చెప్పడం మాత్రమే పరిమితమవుతాడు. తనకు ఉన్నటువంటి జ్ఞానం చొప్పున, వాక్చాతుర్యం చెప్పుగా మంచి మంచి ఉపమానాలు, మంచి మంచి కథలు, మంచి మంచి ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు. చెప్పటము మాత్రమే వారు పరిమితమవుతారు. శాస్త్రులు పరిచయం అలాంటి వారిని అగ్రపీఠాల మీద కూర్చుండాలని చూస్తారు, ఎప్పుడు సింహాసనాలు కోరుకోవాలని చూస్తారు, 10 మందిలో గొప్పవాడిగా ఉండాలని చూస్తారు, 100 మందిలో నా పేరు మాట్లాడాలని చూస్తారు, నా గురించి ప్రకటించాలి, నా గురించి చెప్పాలని చూస్తారు. ఎంతపటికి వారి పర్సనల్ విషయాలు బట్టి, వారి వ్యక్తిగత జీవితాన్ని బట్టి తమను తామని హెచ్చించుకునే ప్రయత్నం చేస్తారే తప్ప, మంచి బోధలు ఇస్తారు, మంచి ప్రసంగాలు చేస్తారు, మంచి ఉపమానాలు చెప్తారే తప్ప క్రియలలో వారి జీవితంలో ఏది కూడా కనపడదు. అలాంటి వారు ఏంటి అంటే, ప్రజలు ఉన్నప్పుడు ఒక విధంగా, మందిరంలో ఉన్నప్పుడు ఒక విధంగా, సంఘంలో ఉన్నప్పుడు ఒక విధంగా, సమాజంలో ఉన్నప్పుడు ఒక విధంగా,
మనుషులు లేనప్పుడు, సంఘంలో లేనప్పుడు, బయటికి వెళ్ళిన తర్వాత మరొక విధముగా డిఫరెంట్ లైఫ్, వేరే వేరే ఆలోచనలు. మనుషులు ఎదుగుతున్న ఒకటి, మనుషులు లేనప్పుడు మరొక విధంగా. అలాంటి వారు ఎవరట? వేషధారులు, వేషధారి, నటన. దాన్ని ఏమంటారు? నటన. మనిషి ఉన్నప్పుడు అంటే దేవుని ఎదుట ఒక విధంగా, దేవుని ఎదుట ఉన్నప్పుడు ఒక విధంగా, దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక విధంగా, బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, సమాజంలోకి వెళ్ళిన తర్వాత మరొక విధంగా ఉండటమే. మరొక విధంగా ఉంటుంది వారి మాట, మరొక విధంగా ఉంటుంది వారి ప్రవర్తన. మనిషి నీతి మంత్రులు కనబడతారు, మంచివారిగా కనబడతారు. మనుషులు లేనప్పుడు, దేవుడు ఎదుట లేనప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు మరొక విధంగా వారి ప్రవర్తన, వారి జీవన విధానం ఉంటుంది. దానిని ఏమన్నాడు దేవుడు? వేషధారి. వేషధారి. మొదట నువ్వు సరి చేసుకోవాలి కదా. అందుకంటాడు, నీ కంటిలో దూలం ఉండగా ఎదుటివాడి కంటిలో నలుసులు నువ్వు ఎలా కనబడతావు, ఎలా చూపిస్తావు? మొదట నిన్ను నువ్వు సరి చేసుకోవాలి కదా. నీవే సంఘంలో ఒక విధంగా, బయట ఒక విధంగా జీవిస్తుంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు, ఏం చెబుతావు, ఎలా ఉండమని నువ్వు హెచ్చరిస్తావు? వేషధారణ మనలోనే ఉంది కదా, వేషధారణ నీలోనే ఉంది కదా. దూలము నీ కంటిలో ఉంచుకొని ఎదుటి వాడికి తీర్పు నువ్వు ఎలా తీరుస్తావు? ఎవరంట వేషధారి? చెప్పేవారి మాత్రమే కానీ చెయ్యని వారు, చెప్పడం మాత్రమే పరిణతమే. దేవుడు వీళ్ళు అంటున్నాడు వేషధారి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మాట అంటాడండి. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. ఎవన్నాడు అక్కడ? గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు అదుగో మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు మా ఆత్మను నిత్య జీవమును పంట కోస్తాడు. మోసపోవద్దు. మనుషులు మోసం చేయగలవు, సమాజాన్ని మోసం చేయగలవు, సంఘాన్ని మోసం చేయగలవు, భర్తని భార్య, భార్యని భర్త, పిల్లలను తల్లిదండ్రులు మోసం చేయగలరు. దేవుణ్ణి మోసం చేయగలరా? దేవుని చట్ట నుండి తప్పించగలరా? అందుకన్నాడు మోసపోవద్దు. మీరు ఎవరు చూడలేదనుకుంటున్నారు, ఎవరికి తెలియదనుకుంటున్నారు? నీ తండ్రి సమస్తము పరిశీలన చేస్తున్నాడు, సమస్తం పరిశీలన చేస్తున్నాడు. నీవే విత్తనం అయితే విత్తుతావో ఆ పంటనే. ఎవడు ద్రాక్ష విత్తనం ఎత్తి అంజూరపు పంటలు పోయాలంటే కుదురుద్దా? అంజూరపు విత్తనాలు వేసి ద్రాక్ష పండ్లు రావాలంటే కుదురుతాయా? ఏ విత్తనం విత్తితే అదే పంట వస్తుంది. అందుకన్నాడు మీరు శరీరం అని విత్తనాన్ని విత్తితే క్షయం అనే పంటనే కోస్తారు తప్ప నిత్యజీవం ఎలా వస్తుంది, పరలోకం ఎలా వస్తుంది మీకు అంటున్నాడు. అందుకే మోసపోవద్దు. మీరు చెబుతారే తప్ప చెయ్యరు. చెప్పడం మాత్రమే పరిమితం. మీరు మరలా మీకు అందరి పీఠాలు కావాలి, సింహాసనాలు కావాలి, 10 మందిలో మంచి పేరు కావాలి. చెప్పటకు మాత్రమే పరిమితం అండి. మీరు పని చేయరు. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిచయండి. ఎప్పటికీ పై స్థానంలోనే కోరుకుంటారు, పైన కూర్చోవాలనుకుంటారు, అందరి పీఠాలు కావాలనుకుంటారు, స్టేజీలు కావాలనుకుంటారు, పని చేయరు వీళ్ళు. అది వీళ్ళు వేషధారుడు అన్నాడు దేవుడు. మోసపోవద్దు, వేషధారుడు అన్నాడు. మరొక విషయాన్ని కూడా, వేషధారణకు నిర్వచన మరొక విషయాన్ని కూడా మనం చూడగలిగితే అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము చూడండి ఒకసారి. 23వ అధ్యాయంలోనే మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం ఏమని రాయబడింది అక్కడ? అమ్మా, అలాగనే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నిలబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోను అక్రమముతోను. వీళ్ళెవరంట? మనుషులు ఎదుట నీతిమంతులుగా, ఏమి తెలియని
తెలియని వారుగా అమాయకులుగా కనబడతారట. అసలు భక్తి అంటే వీళ్ళ చూసి నేర్చుకోవాలి, వినయం అంటే వీళ్ళ చూసే నేర్చుకోవాలి, విశ్వాసం అంటే వీళ్ళ చూసే నేర్చుకోవాలి అన్నట్లుగా కనబడతారంట మనుషులు ఎదుట. పైకి మాత్రం అది, లోపల తెలియనటువంటి మరొక అక్రమం, అన్యాయం అది అంటున్నాడు. అలాగే మీరు ఎలుపల మనుషులకు నీతిమంతులకు కనబడుతున్నారు, కానీ లోపల వేషధారులతోను అక్రమముతోను. ఎందుకంటే ఈ అధ్యాయం అంతా కూడా పిల్లలు మనం పరిశ్రమ చేసి యేసుక్రీస్తు వారు శాస్త్రంలో పరిచయలు వేషధారుల ఎవన్నాడు ప్రతి సందర్భంలో, అయ్యో వేషధారుడైనా శాస్త్రులారా పరిచయలారా, ఎందుకు ఈ నటన, ఎందుకు ఈ మాయ, ఎందుకు ఈ భక్తి? మనుషులతో మీరు గొప్పవారుగా నీతిమంతులుగా భక్తిపరులుగా కనబడుతున్నారే తప్ప లోపల దోషుకోవడం, అన్యాయం చేయడం, అక్రమం చేయడం, అసూయపడడం. ఎక్కడుంది మీకు భక్తి జీవితము? ఎక్కడుంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మీరు? మీరు వెలుగు సంబంధులైతే మీ సత్క్రియలు కనబడాలి కదా సమాజానికి. ఏం కనబడాలి కదా? మీ సత్క్రియలు కనబడాలి కదా సమాజానికి. అవి కనబడనివ్వకుండా అవి లోపల ఉంచుకొని లోపల అన్యాయము, అక్రమము, దోచుకోవడము, అసూయ, ఈర్ష్య, పగ, కక్షలు ఇవన్నీ లోపల ఉంచుకొని పైకి తెల్లని వస్త్రాలు ధరించుకొని మంచి మంచి వస్త్రాలు ధరించుకొని భక్తి పరులుగా నీతిమంతులుగా సమాజంలో కనబడాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే. వారికి కనబడవచ్చు మీ అంతరాత్మ, కానీ నాకు కనబడుతుంది. అందుకే ఏమన్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఎందుకు ఈ నటన, ఎందుకు ఈ భక్తి జీవితం, ఎందుకు ఈ మోసపోవడం? సమాజాన్ని మోసం చేయాలని మీరు చూస్తుంటే దేవుని మోసం చేయగలమా? దేవుని చట్టాన్ని మోసం చేయగలమా? ఎవరంటే వేషధారులు చెబుతారు కానీ చేయరు. ఎవరంటే వేషధారులు ప్రజల ఎదుట, సమాజం ఎదుట, సంఘం ఎదుట నీతిమంతులుగా కనబడటానికి ఆరాటపడేవారు, గొప్పవారు నడిపించుకోవడానికి ఆరాటపడేవారు. లోపల మాత్రం ఎలా ఉండదట? వేషధారణతోనూ అక్రమతోనూ నిండి ఉంటుంది. చెబుతారు కానీ చెయ్యరు వేషధారులు. పైకి నీతిమంతులుగా కనబడడానికి ప్రయత్నం చేసేవారు వేషధారులు. కాబట్టి మరొక మాట కూడా చూద్దాం మనం. ఏబు గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. ఏబు గ్రంథము 31వ అధ్యాయం 34వ వచనం చూడండి ఒకసారి. ఏబు గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం. అమ్మా, మహాసమూహమునకు భయపడయు అమ్మా 31, 34 అదేనా? ఏబు గ్రంథము సమూహములోను భయపడియు కుటుంబముగా వేషధారులకు తిరస్కారులకు జడిచియు. 3వ లైన్ 4వ లైన్ చూడమ్మా. 4వ లైన్ 34 వర్షంలోనే 4వ లైన్. రొమ్ములు నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను. ఎవరంటే వేషధారి? పాపము చేసి కూడా, తప్పు చేసి కూడా, అన్యాయం చేసి కూడా ఏమీ తెలియనట్లుగా ఆ పాపాన్ని లోపల దాచుకొని మరలా సమాజంలోను, సంఘములోను మంచివారిగా, గొప్పవారిగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు చూడు. అలాంటి వారు దేవుని దృష్టికి నీతిమంతులు ఎలా కాగలరు అదంటున్నాడు. రొమ్ములు నా పాపమును తప్పుకొని నీడలా పరమనున్న దేవుని దృష్టికి నేను ఎలా నేను వేషధారణ అవుతాను తప్ప తన కుమారుడిని ఎలా అవుతాను? క్రీస్తు వారసుడిని ఎలా అవుతాను? నేను దాచిపెట్టుకున్నాను. నేను చేసిన పాపాన్ని, నేను చేసిన తప్పును నేను దాచిపెట్టుకున్నాను, ఎవరికి తెలియదు అనుకుంటున్నాను. మరో సమాజంలోకి వస్తున్నాను, సంఘంలోకి వస్తున్నాను, అందరితో పాటు ఉంటున్నాను. ఎలా దేవుని దృష్టికి నేను మంచివాడిని అవుతాను? వేషధారణే కదా. చేసిన తప్పును ఒప్పుకొనక పశ్చాత్తాపడక నీ మనసులో దాచుకుంటే, నీ రొమ్ముల పాపమును కప్పుకుంటే నువ్వు వేషధారివా క్రీస్తు వాడవా? ఏమవుతావు? వేషధారివే కదండి, వేషధారివే కదా.
అందుకంటున్నాడు కదా, ఏం చేస్తారంటే వీళ్ళందరూ వేషధారులు అంటే ఎలా ఉంది, చెబుతారు కానీ చేయరు. నీతిమంతులు కనబడడానికి ప్రయత్నం చేస్తారు కానీ లోపల అక్రమము, దోచుకోవడము, వేషధారంతో నిండి ఉంటుంది వాళ్ళ హృదయం. మూడవది ఏంటంటే వేషధారం ఉన్నట్టు మరో లక్షణం ఏంటంటే చేసిన తప్పులు ఎవడి నిర్భయంగా దేవుని ఎదుట ఒప్పుకొనక ఆ పాపముల లోపల దాచుకొని సంఘంలో, సమాజంలో గొప్పగా కనబడతారు చూడు, వాళ్ళు ఏమంటారట, వాళ్ళు ఏమంటారు, దేవుడు వేషధారి. వేషధారి ప్రియులారా, ఆలోచించాలి. ఇవన్నీ కూడా క్రైస్తవులను చెప్పుకుంటున్న మన జీవితాలు ఎంతవరకు ఉన్నావు లేవో ఒకసారి మనం పరిశీలన చేసుకుని, నిజంగా ఈ భక్తి జీవితంలో, ఈ సంఘములో క్రీస్తు స్వరక్తం నుంచి సంపాదించే సంఘములో క్రైస్తవులుగా కొనసాగుతున్న మనం అందరం కూడా నిజంగా క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా, లేదా మన భక్తి వేషధారణతో కొనిపడతారా అనేది మనకు ఆలోచన రావాలి. సమాజం చూడకపోవచ్చు, మనుషులు కనబడకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ప్రతిదీ చూస్తున్నాడు. అందుకే వేషధారణ గురించి దేవుడు మరొక మాట కూడా చెబుతూ ఎలా ఉన్నదంటే వారి భక్తి జీవితం అంటే వేషధారులు చేసే భక్తి ఎలా ఉన్నదంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము చూడండి. వేషధారులు చేసే భక్తి ఎలా ఉంటుందంటే ప్రియులారా, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6-7 వచనాలు అనుకుంటా ఒకసారి చూడండి, లేదా 7 నుండి అనుకుంటా ఒకసారి చూడండి అమ్మా. 7 వచ్చింది అది ఏమన్నాడు చూడండి. వేషధారుల భక్తి వాళ్ళ జీవన విధానం ఎలా ఉందంట, వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము. వేషధారులు చేసే భక్తి పెదవులతో మాత్రమే. ఎలా ఉంటుందంటే వేషధారులు చేసే భక్తి పెదవులతో మాత్రమే. హృదయంలో అవకాశం ఉండదు, హృదయంలో చోటు ఉండదు దేవునికి. వారి భక్తి పెదవులకు మాత్రమే, మాటలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అందుకంటే వారు చెబుతారే తప్ప చేయరు. వారి భక్తి కూడా అలాగే ఉంటుంది. పాటల వరకే పరిమితం, ప్రార్థనల వరకే పరిమితం, వాక్యం వరకే పరిమితం, కానుకల వరకే పరిమితం, క్రియలలో కనబడతాడు. ఇవన్నీ కూడా వారి భక్తి ఎలా కనబడుతుంది, కానుకలు ఇవ్వటంలో వారి భక్తి కనబడుతుంది, పాటలు పాడటంలో వారి భక్తి కనబడుతుంది, ప్రార్థన చేయడంలో వారి భక్తి కనబడుతుంది, మందిరానికి రావడంలో వారి భక్తి కనబడుతుంది. మరి ఎక్కడ కనబడతారు భక్తి? క్రియలలో, 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 హృదయములో, ప్రవక్తలో కనబడుతుంటాడు. అందుకన్నాడు వేషధారులారా, ఏమన్నాడు అక్కడ, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఇలాంటి భక్తి మనలో ఉంటే నిజంగా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి, దాన్ని అంగీకరించండి, దాన్ని స్వీకరించండి. స్వీకరించండి దేవుడు అన్నాడు. ఆయన వేషధారులారా మీ భక్తి పాటల వరకే పరిమితమైపోయింది, కానుకల వరకే పరిమితమైపోయింది, దేవాలయానికి రావడం వరకే పరిమితమైపోయింది, బోధించడం వరకు చెప్పడం వరకు మాత్రమే పరిమితమైపోయింది తప్ప క్రియలలో అది కనబడట్లేదు. హృదయం మాత్రం నాకు చాలా దూరంగా ఉంది. కేవలం ఈ పెదవులు మాత్రమే నన్ను కనపరుస్తున్నాయి, నా గురించి మాట్లాడుతున్నాయి, నా గురించి ప్రకటిస్తున్నాయి తప్ప మీ హృదయము ఎలా ఉందంట, దూరముగా, దూరముగా. దానిని దేవుడు అన్నాడు వేషధారణ అన్నాడు. దేవుడు ఎవరన్నాడు భక్తిని? వేషధారణ. వద్దు అలాంటి భక్తి నాకు వద్దు అన్నాడు ఆయన. ఇలాంటి వేషధారణ కూడిన భక్తి నాకు వద్దు అన్నాడు. ఇవన్నీ నీలో ఉంచి, ఇవన్నీ నీలో సరి చేసుకోకుండా ఎదుటి వారి కంటిలో నలుసులని ఎలా తీస్తావు? వారి గురించి ఎన్నున్నాయి నీలో? భక్తి విషయంలో పరిపూర్ణత లేదు, పాపంలో ఒప్పుకునే విషయంలో పరిపూర్ణత లేదు, పనిచేసే విషయంలో పరిపూర్ణత లేదు. ఎన్ని విషయాలను పరిశీలన చేయకుండా, నిన్ను సరిచేసుకోకుండా, ఎవరికి కనపడలే, ఎవరు చూడట్లేదని వేషధారణతో నీ భక్తిని కొనసాగిస్తూ మరణ ఎదుటివాని కంటి అంటే నీ కంటిలో ఎంత దూరం ఉంచుకొని ఎదుటివాని కంటిలో ఏదైతే చూపించే అవకాశం నీకు ఎవరొచ్చారు? ఎక్కడది? ఎన్నున్నా నీలో భక్తి వేషధారణ అంటున్నాడు. నువ్వు చేసే పాపాన్ని తప్పుకుంటున్నావు కూడా అది వేషధారణ అంటున్నాడు. ఎవరి మంచి మంచి మాటలు, మంచి మంచి ప్రసంగాలు, స్టేజీలకి మంచి మంచి ఉపమానాలు చెప్తావు తప్ప అది క్రియలో కనబడదు, చెప్పడం మాత్రమే పరిమితం, అది వేషధారణ అంటున్నావు.
సంఘం ఎదుట, సమాజం ఎదుట, మనుషులు ఎదుట నీతిమంతులుగా కనబడడానికి ఆరాటపడుతూ లోపల క్రోధం పెట్టుకుని ఉంటావు. అది వేషధారణ అంటున్నాడు. ఇంత వేషధారణ నీ జీవితంలో ఉంచుకొని క్రైస్తవుడుగా, దేవుని పిల్లలుగా నువ్వు పిలువబడుతూ మరణ ఎదుటివాని కంటిలో నలుసుని ప్రశ్నించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఇదేనా నీ భక్తి? అందుకే అంటున్నాడు లూకాసువార్తలో ఏమన్నాడు? వేషధారి మొదట నీ కంటిలో దూలముండగా ఎదుటి వాడి కంటిలో నలుసును గురించి నువ్వు ఎలా చెప్పగలవు? ఎదుటి వాడి కంటిలో నలుసును గురించి నువ్వు చెప్పాలంటే నీ కంటిలో ఏమీ ఉండకూడదు కదా. నీ కంటిలోనే దూలం ఉంది. ఆ నలుసును ప్రశ్నిస్తున్నావు, దాన్ని సమాజంలో పెడుతున్నావు, 10 మందిలో పరువు తీస్తున్నావు, 100 మందికి పంపిస్తున్నావు వర్తమానం. పలానా వాడు ఇలా, పలానా వాడు అలా, ఆ కుటుంబం ఇలాంటి, ఈ కుటుంబం ఇలాంటి, ఆ వ్యక్తి అలాంటి. ఎందుకు ఈ పరికిరాని మాటలన్నీ? ముందు నీ కంటిలో నీవు ఏమున్నా చూడాలి కదా. నీ జీవితం ఎలా ఉందో చూడాలి కదా. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూడాలి కదా. నువ్వు వేషధారణగా జీవిస్తూ ఎదుటివాడిని కించపరిచే విధంగా నువ్వు ఉంటున్నావే, తీర్పు తీరుస్తున్నావే. ఎవరిచ్చారు నీకు అధికారం? తీర్పు తీర్చే అధికారం, ప్రశ్నించే అధికారం, కించపరిచే అధికారం. నీ కంటిలో ఉంచుకొని ఎదుటివాడిని ప్రశ్నించే అధికారం ఎక్కడిది? ఎవరిచ్చారు నీకు? అందుకే దేవుడు ఏమన్నాడు? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న ఏమన్నాడు? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూరములు తీసివేయి. ఎన్నో ఉన్నాయి నీలో, ఎంతో అజ్ఞానం ఉన్న నీలో, ఎన్నో లోపాలు ఉన్నాయి నీలో. నీవు నీతిమంతుడు అని, మంచి వాడవని నీవనుకుంటేలా? నీవనుకుంటేలండి మనం అనుకుంటేలా? మనకు మన వృత్తి మంచిదని, మనకు మనం మంచివారు అని, మనకు నీతిమంతులమని, మనం గొప్పవారమని నీవు అనుకుంటే ఎదుటివాడు ఎవరి కంటిలో నలుసు కూడా నీకు అది మహాయిలా కనబడదు. మొదట నీవేంటో పరిశీలన చేసుకో. మొదట నీవేంటో, నీ పరిస్థితి ఏంటో, నీ భక్తి జీవితం ఏంటో, నీ ప్రవర్తన ఏంటో, నీ క్రియలు ఎలా ఉన్నాయో ఎవరి మొదట మనం పరిశీలన చేసుకుంటే అప్పుడు ఎదుటి వారికి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇతని వాడిని మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఇతని వాడిని సరిచేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఏమే వంకరగా ఉంటే ఎదుటి వాడిని చక్కగా చేయాలనే ఆలోచన రావడం కూడా కరెక్ట్ కాదంటుంది బైబిల్. కరెక్ట్ కాదన్నాడు. అందుకే వేషధారి ఇలా ఉంటాడు. మరి క్రీస్తు వాడు ఎలా ఉంటాడట? వేషధారి అయితే ఇలా ఉంటాడు. ఏది ఒప్పుకోడు, చెబుతాడు, చేయడు. సంఘంలో, సమాజంలో గొప్పవాడుగా, మంచివాడుగా ఉండటానికి మాత్రమే ప్రయత్నం చేస్తాడు. మోషే అగ్రపీఠాలు అంటే మంచి ప్రధానమైన స్థానాలు కోరుకుంటారు, అగ్రపీఠాలు కావాలని కోరుకుంటారు, అధికారాలు కావాలని కోరుకుంటారు. సంఘంలో, సమాజంలో గొప్పవారుగా ఉండాలని, మంచివారుగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయరు. చెప్పేవారు ఉంటారు తప్ప వాళ్ళు చెయ్యరు. వీళ్ళందరూ కూడా ఎవరండి? వేషధారులు. మరి క్రీస్తును కలిగిన వాడు ఎలా ఉంటాడంట? క్రీస్తును పోలిన వాడు ఎలా ఉంటాడంట? క్రీస్తు వాడవైతే నీవు ఎలా ఉంటావు? అదే లూకాసువార్త 6వ అధ్యాయం ఎవడు ఎలా ఉంటాడంటే పై మాటలో చూడండి. లూకాసువార్త 6వ అధ్యాయం. నిజంగా క్రీస్తును కలిగిన వాడైతే, క్రీస్తు వాడైతే ఎలా ఉంటాడంటే 6వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీ తండ్రి మా కనికరము గలవాడై ఉండినట్లు మీరును కనికరము గలవారై ఉండాలి. ఎవరికి తీర్పు తీర్చకూడదు, పనిపొడత కలిగి ఉండాలి. చూడండి ఆ మాటలన్నీ కూడా ఎంత బాగుంటాయి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడైనట్లు మీరును కనికరము గలవాడైనడి, తీర్పు తీర్చుకోండి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరం మాపుకోండి, అప్పుడు మీ మీద నేరం మాపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదు. ఇయ్యుడి, మీకప్పుడు ఇవ్వబడను. కొదించి దిగజారినట్లు నిండు కొలతతో మనుషులు మీ బడిలో కొలుతారు. మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతనే మీకు మరలా. క్రీస్తుని కలిగిన వాడు ఎలా ఉంటాడంటండి? క్షమించే మనసు ఉంటుంది, ఎవడి మీద నేరం మోపడు, ఇచ్చే మనస్తత్వం ఉంటుంది. తండ్రిలాగా పరిపూర్ణత కలిగిన వాడే ఉంటాడు. అన్ని విషయాలు వేషధారణ ఉండదు, నటన ఉండదు, కపటం ఉండదండి. నిజంగా క్రీస్తుని కలిగిన వాడైతే వేషధారణ ఉండదు, కపటం ఉండదు, హృదయములు ఎదుటి వాడి మీద నేరం ఆపాలనే ఆలోచన ఉండదు, ఎదుటి వాడిని కించపరచాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే మీ తండ్రి కనికరమ కలిగిన వాడు కనుక
నిజంగా క్రీస్తును కలిగితే, నీవు క్రీస్తును పోలి నడుచుకుంటే, క్రీస్తును రక్షణలో అంగీకరిస్తే, ఆయన కుమారుడు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద అలాంటి జీవన విధానాన్ని కొనసాగించి వెళ్ళిపోయాడు. ఆయన నమ్మి బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలో అడుగుపెట్టిన నీవు కూడా ఈ లక్షణాలు కనపడాలి. వేషధారణ ఉండకూడదు, మోసం ఉండకూడదు, నటన ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు. ఇద్దరు మీ తండ్రి కనికరమ కలిగిన వాడు, పరిపూర్ణ కనుక వీరుడు పరిపూర్ణులై ఉండాలి. అన్ని విషయాల పరిపూర్ణత కలిగి ఉండాలి. ప్రేమించే విషయములు, క్షమించే విషయములు, దేవుని పని చేసే విషయములు, దేవునికి ఇచ్చే విషయములు, ఏ విషయంలోనైనా పరిపూర్ణత కలిగిన వాడమై ఉండాలి. వేషధారణ ఉండదు, కపటం ఉండదు, నటన ఉండదు. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్ష్యం అది. అందుకన్నా టాపిక్ కూడా అదే కదా ఈరోజు. వేషధారివా క్రీస్తు వాడువా. క్షమించలేని మనసు నీలో ఉంటే వేషధారణే కదా అది. ఇవ్వలేని, ఇచ్చే స్తోమతున్న ఇవ్వలేని, సహాయం చేయని మనసు నీకుంటే దాన్ని ఏమంటారు? వేషధారణే కదండి. ప్రతినిత్యం కూడా ఎదుటివాడి మీద నేరాలు మోపాలని, ఎదుటివాడిని కించపరచాలని, ఎదుటివాడిని చులకనగా మాట్లాడాలనే ఆలోచన నీలో ఉంటే వైద్యమ భక్తిపడుగా ఉంటావు, సంఘంలో గొప్పవాడిగా ఉంటావు, నీతి మంత్రులు కనబడతావు. మరలా మనుషుల గురించి రకరకాలుగా నువ్వు మాట్లాడుకుంటూ ఉంటున్నావు అంటే అది భక్తి అంటారా? వేషధారణ. వేషధారణ అందుకంటున్నాడు ఇక్కడ. ఎవరినాడు ఇక్కడ? మీ తండ్రి. కాబట్టి మీ తండ్రి కనికరమ గలవాడై ఉండినట్లు మీరును కనికరమ గలవాడై ఉండుడి. మా తీర్పు తీర్చుకుని ఎవరి గురించి తీర్పు తీర్చొద్దండి. ఎవరి గురించి తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే తీర్పు తీర్చుకోవడం ఎవరట? యెహోవాయే. సామెతల గ్రంథము 29వ అధ్యాయం చూడ ఒకసారి ముగించుకుందాం పిల్లలు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 26వ వచనం కూడా ఒకసారి మనం మాటలు చూడగలిగితే, మా సామెతల గ్రంథము 29, 26. అనేకులు మా అనేకులు ఏలువారునై దయకోరుచుందురు. మనుష్యులకు తీర్పు తీర్చుట యెహోవా వశము. ఎవరికి లేదని తీర్పు తీర్చే అధికారం. వారి క్రియల బట్టి తీర్పు తీర్చేవాడు ఎవరట? దేవుడే. నీవెవరో తీర్పు తీర్చడానికి, నీవెవరు పనిష్మెంట్ ఇవ్వడానికి, శిక్ష విధించడానికి నీవెవరు? నీ కంటిలో కూడా దూలం ఉంది కదా. ఎదుటి వాడికి తీర్పు తీర్చడానికి నీవెవరు? నిజంగా క్రీస్తుని కలిగిన వాడైతే, క్రీస్తు వాడమైతే ఏమంటాడు? ఎలా ఉంటాడట? ఎవరికి తీర్పు తీర్చడండి దేవునికి అప్పగిస్తాడు. నీ పట్ల అన్యాయం చేశారనుకోండి, వాళ్ళు అక్రమం చేశారనుకోండి, అన్యాయంగా దుర్భాషలు ఆడారనుకోండి, నీలో ఏ తప్పు లేకపోయినా, నువ్వు ఏం చేయకపోయినా అన్యాయంగా నీ మీదకి వచ్చారనుకోండి, నువ్వేం చేయాలి? దేవునికి అప్పచెప్పాలి. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు ఎవరు? దేవుడు. తీర్పు తీర్చేవాడు దేవుడు. యెహోవా వశం అన్నాడు. ఆయనకు తెలుసు ఎవరి క్రియలు బట్టి ఎలాంటి తీర్పు ఇవ్వాలి, ఎలాంటి శిక్ష ఇవ్వాలనేది. నువ్వు తీర్పు తీర్చకూడదు, నువ్వు పనిష్మెంట్ ఇవ్వకూడదు, నువ్వు శిక్ష విధించకూడదు, నువ్వు దుర్భాషలు ఆడకూడదు. అలా దుర్భాషలు ఆడేవాటి ఇక్కడ పాట పాడుతావు, ఇక్కడ ప్రార్థన చేస్తావు, ఇంటికి వెళ్ళిన తర్వాత దుర్భాషలు ఆడితే దాన్ని వేషధారణ అంటారు, భక్తి అంటారు. చెప్పండి ఏమంటారు? అది వేషధారణ. అది వేషధారణ అయిపోతుంది. కనుక వేషధారిలాగా ఉన్నావా? క్రీస్తు వాడిలా. క్రీస్తు వాడమైతే కనికరం చూపించాలంట, ప్రేమ చూపించాలి. శత్రుడైనా ఏం చేయాలట? ప్రేమించాలి. వాడి మీద ప్రార్థన చేయాలి, అవసరం త్వరగా ప్రాణం పెట్టాలి. నిజంగా క్రీస్తు అలా చేశాడు. మరి ఆయన పిల్లలని ఆయనతో పాటు నువ్వు ఆరుసులు అంటే ఆయన చేసిన కింద నీలో రావాలి కదా. క్షమించాలి, ఎవరి దయ చూపించాలి. ఎఫెసీ 4:32 అంటాడు. ఎఫెసీ పత్రిక 4:32 చివరి మాట ముగించుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఏమంటాడు చూడండి అక్కడ. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. క్షమించలేదంటే వేషధారణి, భక్తి. ప్రేమించడం లేదంటే, క్షమించే మనసు లేదంటే, కనికరం చూపించే మనసు లేదంటే, దయ చూపించే మనసు నీలో లేదంటే మళ్ళీ అన్నీ చేస్తున్నావు. అన్ని
ఆదివారాలు వస్తున్నావు, రిటర్న్ తీసుకుంటున్నావు, ద్రాక్షరసం తీసుకుంటున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, పాటలు పాడుతున్నావు, భక్తి అన్ని చేస్తున్నావు. క్షమించే మనసు నీలో లేకపోతే, కనికరం చూపించే మనసు నీలో లేకపోతే, దయ చూపించే మనసు నీలో లేకపోతే, దేవుడు ప్రభావి ఇది వేషధారణ భక్తి అంటున్నాడు దేవుడు. ఇది వేషధారణ సంఘం అంటున్నాడు దేవుడు. దేవుడు నిన్ను క్షమించినప్పుడు నీవు నీ సహోదరుని క్షమించలేకపోతే ఇది మరి భక్త వేషధారణ. అది ఏమంటాడు? వేషధారి. కనుక ఎవరికి తీర్పు తీర్చకూడదు. రోమపత్రికలు అంటాడు 14:4 తీర్పు తీర్చటకు నీవెవడం అంటాడు అక్కడ. అసలు ఏమంటాడు? రోమపత్రిక చూడండి ఒకసారి, 14వ అధ్యాయం అనుకుంటారు, 4 వచ్చిన ఏమంటాడు? రోమపత్రిక 14:4 పరుని సేవకులకి తీర్పు తీర్చుటకు నీవెవడమయ్యా? ఎవరు నియమించాలని తీర్పు తీర్చమని? ఎవరు నియమించాలని అధికారిగా? తీర్పు అందరికి తీర్పు తీర్చేవాడు దేవుడే. యూదాపత్రిక 15వ వచనంలో ఉన్నది. యూదాపత్రికలో 15వ వచనం ఉన్నది, అందరికి తీర్పు తీర్చేవాడు ఎవరట? ప్రకటన గ్రంథం ముందు చూడండి, యూదాపత్రిక 15వ వచనంలోని ఒక పేజీ ఉంటుంది, 15వ వచనంలో ఏమంటాడు? యూదాపత్రిక 15వ వచనం, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పింప చేయటమును ప్రభువు తన వేవేళ్ల పరివారముతో వస్తాడు. అందరికి తీర్పు తీర్చువాడు దేవుడే. నిన్నెవడు తీర్పు తీర్చమన్నాడు? నిన్నెవడు నియమించాడు అధికారిగా? పరుడి సేవకులకు తీర్పు తీర్చడం నీవెవడవు? నువ్వు నిజంగా క్రీస్తు వాడమైతే ఎవరికి తీర్పు తీర్చవు? తండ్రికి అప్పగిస్తావు. అది నీకు అపకారం కలిగింది కావచ్చు, నీకు అన్యాయం జరిగింది కావచ్చు. నిజంగా క్రీస్తు వారి తండ్రి అని యేసుక్రీస్తు వారికి ఇంతటి శ్రమ కలిగిన, తన సొంత ప్రజల వలన అంత అన్యాయం జరిగిన, తనని వెలివేసిన, గుమ్మ ఊసిన, సమాజం నుండి వెలివేసిన వారి మీద కోపడ్డాడా? వారిని వ్యతిరేకించాడు? లేదా వారికి శిక్ష విధించాడు? సమస్త ఎవరికి అప్పగించాడు? పరలోకమున్న తండ్రికి అప్పగించాడని. తండ్రి నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తం ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. సమస్తాన్ని పరిశీలన చేసుకోవడం నీవే కనుక నీ చిత్తం అని సమస్తము తండ్రికి వదిలేశాడు తప్ప తనకు వంతుగా ఏ ప్రయత్నం చేయలేదని. సైనికులు ఒకటి వచ్చి సైనికుల చెవి తెగనరికినప్పుడు కూడా ఏమన్నాడు? తండ్రికి అప్పగించాడు. అలా చేయకూడదని చెప్పాడు తప్ప. కనుక ఈ సందర్భం క్రీస్తు అయితే ఎవరికి తీర్పు తీర్చకూడదు. కనికరం చూపించాలి, దయ చూపించాలి, క్షమించాలి. ఏం చేయాలట? తండ్రి మనల్ని క్షమించాడు కనుక క్రీస్తు ద్వారా మనం కూడా క్షమించే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 6:14 అనుకుంటా మాట్లాడాడు చూడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14 వచనం అనుకున్నాడు. ఒకసారి ఆ మాట చూడగలిగితే 6వ అధ్యాయము, మనుషుల అపరాధములను నీవు క్షమించిన ఎడల నీ పరలోకపు తండ్రియు నీ అపరాధములను క్షమించును. నువ్వు క్షమించకపోతే నీ తండ్రి కూడా నీ అపరాధాలు క్షమిస్తాడా? క్షమించడు. ఏమండి? నువ్వు క్షమిస్తేనే నీ సహోదర తప్పులను, వారి అపరాధాలు నువ్వు క్షమిస్తేనే నీ తండ్రి కూడా క్షమించేది. నువ్వు క్షమించలేదనుకో నీ తండ్రి కూడా నీ అపరాధం క్షమించడు. అప్పుడు తీర్పులోకి రావాలి. దేవుడు తీర్పు తీరుస్తాడు, శిక్షణ తీస్తాడు. అన్యాయమైనటువంటి ఎవడి ఇవి అక్రమంతో ఏడుపులతో నిత్యం కూడా మండుతున్నటువంటి అగ్నిగుండానికి వెళ్ళవలసి వస్తుంది. కనుక ప్రియులారా, ఈ సమయంలో నీ భక్తి జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. వేషధారిగా ఉన్నావా లేదా క్రీస్తు వాడిగా, క్రీస్తు దాసుడిగా ఉన్నావా? నిజంగా నువ్వు క్రీస్తుకి వారసుడవైతే, క్రీస్తు వాడవైతే క్షమించే మనస్సు ఉండాలి, ప్రేమించే మనస్సు ఉండాలి, కనికరం చూపించాలి, దయ చూపించాలి. ఎవరు ఈ లక్షణాలన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి. ఆ క్రీస్తుని కలిగిన నీలో కూడా కనపడాలి. అప్పుడే నీ భక్తి నిజమైనది, అప్పుడే నీ శ్వాసం తప్పది, అప్పుడే నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావు. కేవలం మనుషుల ఎదుట మాత్రమే నీ భక్తిని కనపరచాలని నువ్వు అనుకుంటే, మందిరంలో మాత్రమే నీ భక్తిని కనపరచాలని నువ్వు అనుకుంటే,
పెదవులతో మాత్రమే ఈ భక్తిని కొనసాగించాలని నువ్వు అనుకుంటే అది వేషధారణతో కూడిన భక్తి అవుతుంది. దాని వలన నిత్య నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకుని ఒకసారి ఎవరికి తీర్పు తీర్చగా, ఎవరి మీద నేరం మోపకుండా, ఎవరి గురించి అన్యాయంగా మాట్లాడకుండా కనికరం చూపిస్తూ, దయ చూపిస్తూ, ప్రేమ కలిగి, క్షమించే మనసు కలిగి ఈ భక్తి జీవితాన్ని కొనసాగిస్తే అది నిత్య జీవం అనే పంట కోస్తుంది. కనుక ఆలోచన చేయండి, వేషధారులుగా ఉన్నామా, క్రీస్తు వాడిగా మన భక్తి ఉన్నా ఒకసారి మన మనసులో పెట్టి మనం ఆలోచన చేసుకుని, ఒకవేళ ఇప్పటి వరకు వాక్యంలో అనుభవం లేక మనం వేషధారణతో జీవించినట్లయితే ఇది ఈ రోజు నుండి అయినా, ఈ సమయం నుండి అయినా ఈ వేషధారణతో కూడిన భక్తిని మనం తొలగించుకొని కేవలం పెదవులతో మాత్రమే దేవుని ఆరాధించకుండా హృదయపూర్వకంగా పరిపూర్ణమైనటువంటి హృదయంతో దేవుని ఆరాధించి దేవుని సన్నిధానం చేయి. నిత్య జీవానికి మనం అందరూ కూడా మార్గాన్ని సిద్ధపరచుకునే వారికి ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు తన మనుషులు వాక్యం దీవించి ఆశీర్వదించిన సమస్త ఆనందించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలను మీ తలపులను కావలినను గాక. కూర్చునండి. సమయంలోని వెనుకబడి కాలంలో ఉన్నవారు, కృతజ్ఞత కాలంలో దయచేసి ముందుకు వచ్చి ప్రార్థించుకుందాం. ఎవరైనా వెనుకబడి కానికలు కృతజ్ఞత కాలంలో దయచేసి ముందుకు రండి, ప్రార్థన చేసుకుందాం. వెనుకబడి కాలంలో ఉన్నవారు కృతజ్ఞత కాలంలో దయచేసి ముందుకు వచ్చి ప్రార్థన చేసుకుందాం. నోట్స్ అనుకుంటుంది చూడండి లాస్ట్లో. ప్రార్థించుకుంటాము. ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదములకు గాఢ సంపూర్ణమైన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలు మీ సన్నిధానంలో తండ్రి, మీ శిలువ ప్రత్యక్షత ముందు శిరస్సు వంచి నిలబడిన మీ బిడ్డలు నాయన మీ కలదృష్టం మరియు వారు కాదు తండ్రి. తన తండ్రిగా నాయన వారిని ప్రేమించి గతించిన కాలంలో, గతించిపోయిన మాసంలో వారమంతా కూడా బిడ్డల జీవితంలో మీరు చేసిన మేలును బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి సమాధానం బట్టి, క్షేమాన్ని బట్టి, నేను మీరు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని బట్టి నాయన బిడ్డలను మరువక మా జీవితంలో మా తండ్రి మేలు చేసి ఉన్నాడని, ఆరోగ్య విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో, సమస్త విషయంలో తన మహాకృప బట్టి ఈ కార్యములు మా పట్ల జరిగించి మా ఆలోచనలు సఫలపరిచి ఉన్నాడని బిడ్డల మరువక మీద కృతజ్ఞత జీవితంలో కలిగి ప్రేమించిన ఆయన వారికి ఇచ్చిన సమృద్ధిలో నుండి శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి
మీ సన్నిధానంలో నాయన గొప్పలు విప్పి ఉండగా నాయన ఈ అర్పణ మీరు స్వీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. బిడ్డలు మొక్కబడి కానుకలుగా, కృతజ్ఞత కానుకలుగా, దర్శన భాగములుగా మీ సన్నిధానంలో అర్పించబడి ఈ కానుకలలో తండ్రి ఈ అర్పణ ఆయన 30 60 100 ఫలింపచేసి ఇంకా వారి జీవితాలు, బిడ్డల జీవితాలు, కుటుంబాలు ఎలాంటి విషయాల కొరకైతే ఎదురు చూస్తున్నారు, ఎలాంటి మేలు కావాలని ఆశ కలిగి నిరీక్షణతో మేమైపు చూస్తున్నారు తండ్రి. ఆ కార్యములన్నీ కూడా వారి పట్ల మేలుకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. నిలబడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలు, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న ప్రతి కష్టార్జితములు, వారి చేతి పనులన్నిటిని కూడా నాయన తండ్రి మీ కృపలో ఆహ్వానం చేసుకొని వారికి కావలసిన పరలోక సంబంధమైన, భూ సంబంధమైన ప్రతి దీవెనను, ఆశీర్వాదమును సమృద్ధిగా మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం కుటుంబాలను, బిడ్డలను, మీకు కలిగిన సమస్తములను తోడై నడిపించిన గాక. ఆమేన్. సమయంలోని సంఘ కానుకల స్వీకరణ జరిగించుకుందాము. అర్పణల కీర్తన పాడుతూ ఉండగా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశగా భాగము నీయ వెనుదీగుమా వెనుదీగుమా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశగా భాగము నీయ వెనుదీగుమా వెనుదీగుమా.
మార్చుకోవడం కంటే మధ్యలోని సాక్ష్యం నడుచుకోవాలని ఆశపడుతున్నారు. సహోదరుని ప్రేమిస్తూ అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి నా వందనాలు. ఒక 2 months బ్యాక్ నాకు బాగా నడుము నొప్పి వచ్చింది. గ్యాస్ కాదేమో అని చెప్పేసి అనుకొని పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నాను. 1 week మా మమ్మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 1 week నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 4 days అవుతుంది. 4 days ఆ పెయిన్ అలానే ఉంది. నేను గ్యాస్ కాదు అని చెప్పేసి మా అమ్మ వాళ్ళకి చెప్పాను. మా అమ్మ వాళ్ళకి చెప్తే సరే అని చెప్పేసి తగ్గుతుందిలేని మంచిగా వేడి నీళ్ళు అవన్నీ ఇస్తున్నారు. సర్లేని తాగుతున్నా. అసలు నొప్పి చాలా భరించలేకపోయా. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే నొప్పి చూపించుకుంటే వాళ్ళు స్కానింగ్కి పంపించారు పిడుగురాళ్ళ. స్కానింగ్లో బాగా గ్యాస్ మొత్తం ఫామ్ అయ్యి బాగా నిండిపోయింది అమ్మాయికి అని చెప్పారు. అది ఎట్లా పోతుందో నాకైతే అర్థం కాలేదు. కానీ బాగా ప్రే చేసుకున్నా. స్కానింగ్ తీసేటప్పుడు కూడా నేను మా అమ్మ కూడా బాగా బాధపడింది. మళ్ళీ నేను ఈవినింగ్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి నన్ను ఆ స్కానింగ్ అది 2 తీసుకెళ్తే ఆయన ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా తగ్గుతుంది అనుకుంటే అసలు తగ్గలేదు. మళ్ళీ ఒక 2 days ఉన్న తర్వాత నిన్న ఈవినింగ్ బాగా డబ్బులు పెయిన్ ఎక్కువైపోతే అసలు నా వల్ల కావట్లేదు. నేను చచ్చిపోతానేమో అనిపించింది. రేపు ఈ రోజు ఇంజెక్షన్ చేయించుకొని రేపు నీ సన్నిధిలో సాక్షి చెప్పుకుంటే ఈజీగా తగ్గిపోతాయి అని చెప్పేసి అనుకున్నా. తగ్గిపోయింది. ఇంజెక్షన్ చేయించుకొని వచ్చాను. ఇంకా కొంచెం పెయిన్ అలాగే ఉంది. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని చెప్పేసి అనుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక. ఆమేన్. ప్రియులారా, చక్కగా మంచి సాక్ష్యాన్ని ఇచ్చినటువంటి మహాపరిషుడ ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మహోన్నతుడా, మీ వందనాలైన సహోదరులైన భావన బట్టి మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నా. నాయన 2 months నుంచి నాయన వారెంతగానో తండ్రి బాధను వేదన అనుభవిస్తూ వారెంతగానో దుఃఖానికి గురై ఉండగా తండ్రి మీ సహాయాన్ని కోరుకోండి. మీకు మొరపెట్టింది నాయన. కన్న తండ్రిగా మీ బిడ్డగా మీరు ఆదరించారు తండ్రి, బలపరిచారు. ఉన్న ప్రతి విధమైనటువంటి సమస్యను మీరు కలిగించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక మంచి సాక్ష్యాన్ని తండ్రి మన దేవుడైన బట్టి కార్యం జరిగించున్నాడని మిమ్మల్ని గురించి మంచి సాక్ష్యాన్ని చెప్పినటువంటి దాసులు సభకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఉన్నటువంటి పరిపూర్ణమైన క్షేమాన్ని, ఆయుష్ను, ఆరోగ్యం దయచేసి మరి ఏ బలహీనత అయితే ఉన్నా వారు బాధ పెడుతుందో సమస్తం కూడా నాయన తీసివేసి ఆయన శ్రేష్టమైన ఆరోగ్యంతో మీకు మాత్రం మీరు నేర్పి నడిపించి మేము పొందమని క్రీస్తు యేసు వారి పేడ ప్రార్థించే వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దేవుని దీవెన సదాకాలము కుటుంబాలను చేస్తున్న ప్రతి కార్యములకు తోడై మీరు నడిపించిన గాక. ఆమేన్. ప్రియులారా, మంచిది చక్కగా మంచి సాక్ష్యాన్ని తెలియజేసినటువంటి సహోదరి బాలకు దేవుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చేలాగా సంఘమంతా కూడా వాడి మీద ప్రార్థించాలని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ కుమార్తెకు ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాం. సమీపంలోని సంఘ ప్రకటనలు మన మధ్యలో ఉన్నటువంటి ఆంధ్ర గారు, దయానందం గారు సంఘ ప్రాణులు తెలియచేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి గమనించండి, మరొక విషయాన్ని మీతో తెలియజేయాలనుకుంటున్నాను. చెప్తాను.
కూడి వచ్చినటువంటి దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, సంఘ మంత్రికి కూడా ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తున్నాను. ఈ వారం స్వీకరించినటువంటి వారు తిరుమల ప్రసాదరావు గారు 100 రూపాయలు, ముంద్రా బాలయేసు గారు 100 రూపాయలు. అలాగే ప్రయోజనం బిడ్డారా, మరి మీ అందరికీ కూడా తెలుసు, రేపు 29వ తారీఖు ఆలయ ప్రతిష్ట దినోత్సవం ఉన్నది. మరి ఆ యొక్క దినోత్సవం ఘనంగా జరగాలని మనం ఆనాడే ప్రకటన చేసాము గత వారంలోనే. మరి సమయం చాలా దగ్గరకు వస్తూ ఉంది కనుక దయచేసి ఈ ఆలయ ప్రతిష్ట కొరకు మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాలిభాగస్వామిగా ఉండాలని ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. ఆలయ ప్రతిష్ట కొరకు ఇచ్చినటువంటి వారు ముండ్రా పవన్ శ్రీని గారు, ఆర్గనైజర్ గారు 1000 రూపాయలు, డొక్కా మేరీ గారు 300 రూపాయలు, గడ్డం సాయన్న గారు 1000 రూపాయలు, ఏస్తానం గారు 100 రూపాయలు, దాసి మైకేల్ గారు 700 రూపాయలు, నిత్యం చిట్టమ్మ గారు 600 రూపాయలు, రాగిడి మేరీ గారు 600 రూపాయలు, పోలే ప్రభుకుమార్ గారు 500 రూపాయలు, రాంప్రసాద్ గారు 600 రూపాయలు. అలాగే ప్రియమిత్రులారా, మరి చర్చిలో సౌండ్ సిస్టమ్ సక్రమంగా లేదు, స్పీకర్ తీసుకెళ్తాము కూడా అనుకున్నాము. మరి అప్పుడు కూడా చాలామంది ఇచ్చారు, ఇంకా కొంతమంది ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. దయచేసి మరి ఇచ్చినటువంటి వారు కలుకూరి వెంకటేశ్వర గారు ఎలక్ట్రీషియన్ 500 రూపాయలు, గోసు జాన్పేటర్ గారు డెలిగేట్ గారు 500 రూపాయలు, కొమ్మ సైతారావు గారు 1000 రూపాయలు, ముంద్రా శ్రీనివాసరావు గారు 500 రూపాయలు, కొమ్మ విజయ్ కుమార్ గారు 2000 రూపాయలు, కేశాని రమాదేవి గారు 1000 రూపాయలు, పల్లిపల్లి సుందరరావు గారు 500 రూపాయలు, నిత్యం చిట్టమ్మ గారు 200 రూపాయలు, రాంప్రసాద్ గారు 500 రూపాయలు. అలాగే మరి మీ అందరికీ తెలుసు, అమ్మగారు గత 2 వారాల నుండి కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. మరి అమ్మగారికి ఆపరేషన్ చేయాలని కూడా డాక్టర్స్ చెప్పారు. మరి ఆపరేషన్ ఎప్పుడైందో తెలియదు కనుక మరి మనమందరం కూడా మన సంఘం కొరకు, మన కుటుంబాల కొరకు వారి నిత్యము దేవుని సన్నిధానంలో దేవునికి లోపం వేస్తూ మరిపెట్టేటువంటి మరి కుటుంబం కనుక అమ్మగారికి వచ్చినటువంటి కష్టాన్ని బట్టి మరి అయ్యగారికి కూడా మరి ఆర్థికంగా మనం ఎంతో కొంత సహాయపడాలని సంఘం అంతా కూడా నిర్ణయించుకొని మరి పెద్దలు మరి అలాగే చాలామంది ఏదో రకంగా అయ్యగారికి సహాయం చేద్దామని చెప్పేసి అనుకొని మరి డబ్బులు కొంతమంది చాలామంది వసూలు చేస్తూ ఉన్నాము. మరి పాస్టర్ గారు ఆపరేషన్ కొరకు ఇచ్చినటువంటి వారు ఒక విశ్వాసి 1000 రూపాయలు, అలాగే విజయ్ గారు 1000 రూపాయలు, దయానంద గారు 1000 రూపాయలు, మరి అలాగే జాన్పేట గారు 1000 రూపాయలు, కలుకూరి నిర్మల్ కుమార్ గారు 1000 రూపాయలు, ముండ్రా చిన్నపోల్సులు గారు 1000 రూపాయలు, కొండవీటి కొండలరావు గారు 1000 రూపాయలు, పప్పుల అన్నపూర్ణమ్మ గారు 200 రూపాయలు, కలుకూరి పూర్ణచంద్రరావు గారు 1000 రూపాయలు, భక్తుల మరియమ్మ గారు 100 రూపాయలు, రామప్రసాద్ గారు 1000 రూపాయలు. ఇంకా పెట్టారా మీరు కూడా, ఎందుకంటే సేవకులు మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు నిత్యము కూడా దేవుని సన్నిధానంలో దేవునికి మొరపెడతా ఉంటారు. కనుక దయచేసి వారికి వచ్చినటువంటి కష్టాన్ని బట్టి మనం ఆర్థికంగా మనం ఏం చేయలేం, కానీ ప్రార్థన చేయడము మన సాధ్యమైనంత వరకు ఆర్థికంగా సహాయం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చూడండి ప్రజలు బిడ్డారా, నేను ఎన్నో మార్లు చెప్పాను. నేను చాలామంది అనుకుంటారు మనము చాలా ఏముల్లో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము. అందరూ కష్టాల్లో, అందరూ కంటే కుడియడంగా మరి కుడి చేయడం చేయగా అందరూ ఒకే మరి సంసారానికి సంబంధించినటువంటి వారు, అందరూ కష్టం చేసుకొని బ్రతికేటువంటి వారు. లేమిల్లో ఇస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రజలు బిడ్డారా. ఇప్పుడు దేవుడి వాక్యం కూడా అదే సెలవిస్తుంది. ఇప్పుడు మీకు ఇవ్వబడును అని చెప్పేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు ప్రజలు. మనం ఇవ్వకుండా ఎప్పుడు కూడా మనము మరి ఆశీర్వదించబడినటువంటి అది ఆ సాక్ష్యం ప్రజలు. ఎందుకంటే ఎప్పుడైనా మూల కారణము తెలుసుకోవాలి. ఒక ఆశీర్వాదానికి కారణం ఏంటి, మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం, మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం అని చెప్పేసి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రజలు. ఎందుకంటే చాలామంది మనం లేమిలో ఉన్నామని అనుకుంటాం. లేమిలో కూడా ప్రజలు పెట్టారా, మన వంతు మనం తీర్చి మన దగ్గర సహాయం చేస్తే మరి దేవుడే చెప్తా ఉన్నాడు, మనం ఏ కొలతతో కోస్తే దేవుడు అదే కొలతతో కోస్తానని చెప్పి దేవుడు సాధిస్తూ ఉన్నాడు. కనుక ప్రజలు పెట్టారా, దయచేసి అందరూ కూడా మనందరం కూడా ఎంతో కొంత ఎంత లేమిలో ఉన్నా ప్రతి దానిలో కొంత తీర్చి మరి సేవకులకి
మరి మనం సహాయం చేసేటువంటి వారుగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాము. అలాగే మాయపాటి తమాస గారు కూడా 500 రూపాయలు ఇప్పుడు ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది మరి ధనికులుగా ఉంటారు, కానీ వారు ఇవ్వటానికి ఇష్టపడలేదు. కానీ చాలా మంది మరి కాస్త లేమిలోనే ఉంటారు, కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళ వంతు వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అటు వారిని దేవుడు చాలా మరి ఆశీర్వదిస్తూ ఉంటాడు. చాలా మంది అనుకుంటారు ప్రజలు వెళ్ళారా, మరి మనం ధనం సంపాదించుకొని మనం కూడబెట్టుకుంటే మనం ప్రతిదానికి ధనమే మనకి అవసరం అని అనుకుంటారు ప్రజలు. ఎప్పుడు కూడా అది కాదు ప్రజలు. ప్రతిదీ కూడా దేవుడే, కానీ ధనం మనల్ని ఏం చేయదు. ధనము మనల్ని పాడు చేయడం తప్ప వేరే ఏం లేదు ప్రజలు. ఎందుకంటే చాలా మంది కూడబెట్టుకుంటారు, కూడబెట్టుకున్నా కానీ మనకు ఉపయోగపడదు. దేవుడు గమనించలేదు. ఎందుకంటే ఎందుకు దయాలను ఎప్పుడు డబ్బులు 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 అని చెప్తామనంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఈ విధంగా కఠోరంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మరి మన్నించండి మీరు, ఎందుకంటే మీకున్నటువంటి లేమిలో ప్రతి వారు కూడా దయచేసి మీ వంతుగా మీరు సహాయం చేసేటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరిట మరి మనం చేస్తా ఉన్నాం. చాలా మంది చూడండి ప్రియమైన బిడ్డలారా, మరి వెలసలతో ఉంటారు చాలా మంది. ప్రతి దాన్ని కూడా ఎప్పుడు కూడా దేనికి పోయినా కానీ ఇదిగో మా కాడ లేదు అని వాళ్ళు చేయాల్సి ఇస్తా ఉంటారు ప్రియమైన బిడ్డ. అటు వారిని దేవుడు చాలా ఆశీర్వదిస్తాడని దేవుడు వారికి సెలవిస్తాము. చూడండి ప్రియమైన అంత మాత్రమే కాదు, కానీ తగిన దానికంటే ఇప్పుడు మనము ఎంతైతే ఇవ్వాలనుకుంటామో, ఎంతైతే సహాయం చేయాలనుకుంటామో మనసులో ఉంటుంది, కానీ బయట సహాయం చేయడానికి ప్రాణం ఉంటుంది. తగిన దానికంటే ఇప్పుడు మనకి కలిగిన దాని వరకే సహాయం చేయ ఇబ్బంది లేదు, కానీ అసలు సహాయం చేయకుండా తగిన దానికంటే మనం స్తోమతను బట్టి సహాయం చేయకుండా మనం దాచిపెట్టుకున్నాం అనుకో, అది ఎప్పుడు కూడా ఆశీర్వాదకరం కాదు. గమనించి ప్రతి వారు కూడా మీకు కలిగిన దాంట్లో దేవునికి, అలాగే సేవకులకి, అలాగే సంఘంలో ఉన్నటువంటి పరిచర్యకు మీరందరూ కూడా మరి సహకరిస్తారని ప్రభు పేరిట మనం చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటాను. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, చక్కగా ఇంతవరకు కూడా పెద్దలు సంఘ ఆల్రెడీ గారు, దయానందం గారు ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు, చక్కగా మంచి విషయాలు తెలియజేసినందుకు వారి వందనాలు చెల్లిస్తున్నారు. ఎందుకంటే సంఘము ఎంతో ఆర్థికమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అవసరాలు కూడా అలాగే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అవసరాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రతి వారం CF అని, సేవకులు రోడ్డు పలకని, అలాగే ప్రాముఖ్యంగా మన ముందు 29వ తారీఖున చర్చి యానివర్సరీ, అలాగే మరి చర్చిలో సౌండ్ సిస్టమ్ విషయమై కొంత ఆర్థిక పరిస్థితి ఇలా ఎన్నో ఉన్నప్పటికీ మరి వాటన్నిటిని కూడా అధిగమిస్తూ మీ శక్తి కొలది మీరు సహకారాలు అందిస్తూ మరి అందులోని భాగంగా మరి భాష్యం గారి యొక్క అనారోగ్య పరిస్థితి విషయమై కూడా మీ వంతుగా సహాయాన్ని మీరు చాలామంది ఇచ్చారు. కొంతమంది ఇంటికి వచ్చి కూడా కొంతమంది వారు సహకారాన్ని అందించారు. పేరు వాళ్ళు కూడా రాయాలి, ఇంటికి వచ్చి కొంతమంది ఇచ్చేస్తారు, వాళ్ళు కూడా ఇష్టమని చెప్తాం. చాలామంది ఇంటికి వచ్చి కూడా మరి భాష వారిని పరామర్శించి వారికి తగిన దాంట్లో కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మరి ఇప్పటికీ నిన్న శుక్రవారం వెళ్ళిపోయాం, హాస్పిటల్కి వెళ్ళిపోయాం. పెరుగుదల వికాస్ హాస్పిటల్కి టెస్టులు అన్నీ కూడా అయిపోయాయి. సిటీ స్కాన్ చేశారు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, అలాగే ECG, ఎక్స్రే అన్నీ కూడా టెస్టులు అన్నీ కూడా అయిపోయాయి. అన్నీ నార్మల్గా వచ్చేసాయి, రేపు సోమవారం మధ్యాహ్నానికి ఇది గంటకు సంబంధించి ఒక టెస్ట్ ఆగిపోయింది. అది రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తుంది, రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తుంది. ఆ టెస్ట్ కూడా వచ్చిన తర్వాత ఆపరేషన్ అనేది ఈవినింగ్ చేస్తారో లేదా మంగళవారం ఏదో ఒక టైంలో ఖచ్చితంగా కన్ఫామ్గా జరుగుతుంది. కనుక మీరందరూ కూడా సంఘమంతా ప్రార్థించండి. రేపు మరి ఆ టెస్ట్ కూడా నార్మల్గా రావాలని, గంటకు సంబంధించి అది మామూలు నార్మల్గా లేదా డేంజర్ గడ్డ ఏదో అనేది టెస్ట్లో వారికి అర్థమైపోతుంది. రేపు మధ్యాహ్నానికి ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక ఈవినింగో లేదా సోమవారం ఈవినింగో లేదా మంగళవారం ఉదయం ఆపరేషన్ అనేది ఇక జాయినింగ్ అనేది అడ్మిట్ అవ్వాలి. కనుక ఈ విషయాన్ని మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఎంతగానో ప్రార్థిస్తున్నారు. అంత మాత్రమే కాదు,
ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మీ ఆర్థిక సహాయాన్ని కూడా అందించి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కనుక ఈ విషయంలో మీ అందరికీ నేను కృతజ్ఞుడై ఉన్నాను. కనుక మీరందరూ కూడా రేపటి కాలంలో జరగబడేటువంటి ఆపరేషన్ విషయంలో పాస్టర్ గారికి దేవుడు చక్కగా జరిగించి మంచి ఆరోగ్యాన్ని పొందుకొని మనం క్షేమంగా మన మధ్యకి వచ్చి మంచి సాక్ష్యాన్ని పంచుకునే విధంగా మీరందరూ కూడా మీ దిన ప్రాంతాల్లో జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. ఎవరన్నా ఈ సందర్భంలో ఉన్న స్థితిని బట్టి కూడా హృదయపూర్వకం ఇస్తున్నటువంటి అర్పణ కుటుంబాన్ని సమకూర్చండి సమస్త కార్యంలో పొందండి. జ్ఞాపక సహాయం కాపుదల సంరక్షణ మెండుదల తెలిసి మీరే యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాము. మీ తండ్రి కలిగిన సమస్తాన్ని చేసిన ప్రతి కార్యం నడిపించును. ఆమేన్. సమయంలో సంఘ ప్రకటనలు ఎవరున్నాయో మా సంఘ ప్రకటన ఏమైనట్టయితే వచ్చారు యథావిధిగా మరి ప్రార్థన సమయానికి 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. శుక్రవారం బుధవారం ప్రతి శుక్రవారం బుధవారం కూడా సేవ సమాజం అలాగే సంఘ ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు చక్కగా జరిగించబడుతున్నాయి కనుక మరి ఇవన్నీ కూడా మరి సంఘ బిడ్డలుగా మీరందరూ కూడా ఆలోచన చేసి ప్రతి కార్యక్రమంలో భార్యభాగస్లై దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని మరి భూమి మీద కుటుంబాలు దీవించి ఆశీర్వదించబడాలంటే మీరందరూ కూడా సహాయం భక్తి విషయంలో పరిపూర్ణ ఉండాలని కోరుకుంటూ మరి సంఘ ప్రకటనలు ఏమి లేనట్లయితే స్వీకరించబడిన కానుకలు దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన పరుల ప్రార్థన దైవ ఆశీర్వాదంతో మనందరూ కూడా సమర్పిస్తున్నాము. ప్రార్థించుకుందాము. ప్రార్థన పరలోక ప్రార్థన దైవాశీర్వాదంతో అందరూ కూడా శ్రమ తీసుకున్నాం. మహాపరిశుద్ధుడా కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా సర్వశక్తివంతుడా మా సృష్టికర్తమైన యెహోవా, మీ పరిశుద్ధ పాదములకు నాయన వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. తన తండ్రి మరొకసారి నాయన మమ్మల్ని ప్రేమించారు. ఈ ఉన్నతమైన సంకల్పంలో జ్ఞాపకం చేసుకొని నాయన మమ్మల్ని అందరూ కూడా నాయన సంఘముగా సమూహముగా మీ సిద్ధపరచి మీ పరిశుద్ధ దేవాలయంలోనికి ప్రవేశింపచేసినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. తండ్రి తోలుకున్నైనా పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా తండ్రి మీ నామములను మహిమకరముగా తండ్రి మేమందరం కూడా జరిగిస్తూ ఉన్నామని మేము నమ్ముచున్నాము. విన్నటువంటి మాటలు నాయన బిడ్డల హృదయాలు పరిపరిచేయండి. వేషధారిగా ఉన్నావా లేదా క్రీస్తువాడిగా ప్రతి తండ్రి ఆయన చేయడం చెప్పడం మాత్రమే కానీ వారు చేయరని సెలవిస్తూ ఉన్నారు. కానీ వారు నీతిమంతులుగా కనబడడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు. మోషే లాంటి అగ్రపీఠాలను కోరుకోవడానికి మాత్రమే నాయన వారు ప్రయాసపడుతూ ఉంటారు. కనుక నాయన వారి భక్తిలో యథార్థత ఉండదు. పాపమును ఒప్పుకొని కనుక వారు కప్పుకుంటారు. కనుక ఇలాంటి భక్తి ఇలాంటి వారు అందరూ కూడా వేషధారణతో కూడినటువంటి భక్తిని కొనసాగించేవారని మీరు సెలవిస్తున్నారు. పెదవులతో మాత్రమే వారు కనపరుస్తారు తప్ప హృదయం దూరముగా ఉంటుంది. హృదయ అంతరంగములు నాయన పరిపూర్ణత కలిగి జీవించలేరు. క్రియల ద్వారా వారు క్రీస్తుని కనపరచలేరు. కనుక ఇంటి భక్తి అంతా కూడా వేషధారణతో కూడినది. కనుక ఈ లేఖనాలు తండ్రి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు క్రీస్తును పోలి నడుచుకుంటున్నారని దాని ప్రతిఫలము నిత్య జీవమని మీ వాక్యం సెలవిస్తున్నది. కనుక నాయన విన్నటువంటి 2 భాగాలు బట్టి మా భక్తి జీవితమునైనా ఎలా ఉన్నదని పరిశీలన చేసుకొని ఒకవేళనైనా వేషధారణతో కూడినటువంటి భక్తిని మేము ఇంతవరకు కూడా కొనసాగించినట్లయితే
దాని మీ మాటల ద్వారా మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి నాయన మా భక్తి జీవితాన్ని తండ్రి క్రీస్తుని పోలి నడుచుకునే విధంగా మార్పు చెందడానికి ఇది ఒక అవకాశం మాకు ఇచ్చారని నాయన ప్రతి వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకునే ధన్యతలు మా సంఘానికి మీరు అనుగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ఎందుకనగానైనా మా కంటిలో దూలముండగా ఎదుటి వాని కంటిలో నలుచుని మేము ఏదైతే చూపించలేము కనుక నాయన ముందుగా మా కంటిలో దూలాన్ని మేము తీసివేసుకొని ఎదుటి వాని కంటిలో ఉన్న నలుసును కూడా నాయన చక్కపరుచుకునే మంచి మనస్సాక్షిని మా ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘముల సమాధానములు ఐక్యతను మీరు అడిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సంఘ క్షేమాభివృద్ధిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాము నాయన. ఇంకా ఎందరో బిడ్డలు నాయన వాక్యమునకు లోబడక క్రీస్తును అంగీకరించక తండ్రి బాప్తిస్మరే కార్యము లేక నాయన వారి జీవితాలను చీకటిలో బ్రతుకుతూ తండ్రి మరి తిరిగి రానటువంటి నరకానికి అగ్నిగుండానికి వెళ్ళుచున్నారు నాయన. అట్టి వారిని కూడా సంరక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు తండ్రి. అందరూ కూడా అంతటను మారు మనసు పొందాలని మీ లేఖనం సెలవిస్తున్నది. కాలములు సమయములు నాయన ఈ లోకమునకు అంతము సమీపంగా ఉన్నదని గుర్తెరిగి నాయన మీరు ఇచ్చిన కాలము తీరకమనిపే మీ యొద్ద నుండి మరణమనే ఆహ్వానము మా యొద్దకు రాకమనిపే నాయన క్రీస్తును అంగీకరించి నీతి మార్గములు మా భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి ఇంకా అనేకులను నాయన మీరు సిద్ధపరచమని ఈ సంఘములకి ఆహ్వానం పలకమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. సంఘములు ఎవరైతే అనారోగ్యం ఉన్నారో తండ్రి వ్యాధి బాధలతో ఉన్నారు నాయన మరణ పడగలపై ఉండి విజ్ఞాపన చేస్తున్నారు అట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. లేవనెత్తండి వారిని బలపరచండి ధైర్యం అనుగ్రహించండి ఆయన. మీ గాయపడిన హస్తాన్ని చాపి స్వస్థపరచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సమకూర్చమని ప్రార్థిస్తుంది సహాయం చేయండి. సాక్ష్యం ఇచ్చిన మీ సహోదరుని జ్ఞాపకం చేస్తున్నది బాధను బట్టి విజ్ఞాపన చేస్తున్నాము. బిడ్డకు నాయన ఇంకా మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని స్వస్థత దయచేసి నాయన ఉన్నటువంటి ప్రతి లోపాన్ని కూడా మీరు సరిచేసి నాయన యోగ్యకరులాలుగా తండ్రి పరిపూర్ణమైన శ్రేష్టమైన ఆరోగ్యము కలిగిన కుమార్తెగా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగండి సంఘములు నాయన వివాహము కొరకు సిద్ధపడే బిడ్డలు కూడా దీవించండి నాయన. అలాగే తండ్రి ఎందరో బిడ్డలు నాయన వారి జీవిత కాలం ఒక భాగస్వామి కొరకు నాయన ప్రయాసపడుతూ ఉండగా తండ్రి మీ సహాయాన్ని కోరుకుంటూ ఉండగా నాయన బిడ్డల జీవితాలు గొప్ప కార్యాన్ని మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగండి బాలింతలను చంటి బిడ్డలను గర్భడే స్త్రీలు కూడా దీవించి ఆశీర్వదించండి. గర్భఫలము లేక బాధపడుతున్నారు విజ్ఞాపన చేస్తున్నారు. మీ చదువు తండ్రి వారి జీవితాల్లో కూడా కార్యాలను గరించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. చదువుకుని బిడ్డలను దీవించండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరి వ్యవసాయం కొరకు రైతులు ఎంతగానో తండ్రి మరి ప్రాధాన్యపడుతున్నారు తండ్రి. సకాలంలో వర్షాలు లేకనైనా పంటలు విత్తనము వేయకనైనా ఫలములు తండ్రి వారు ఎంతగానో తండ్రి మరి ఎదురు చూస్తూ ఉండగానైనా మీ కృపను చూపించండి. ఆకాశముడి వర్షంలో కురిపించగలిగిన దేవుడవు తండ్రి సమస్తాన్ని పోషించగలిగిన దేవుడు ఆకాశ పక్షులకు నాయన పశు సంపదకు మానవ జాతికి సమస్తం కూడా నాయన జీవనాధారమైన తండ్రి తండ్రి ఈ శరీర పోషణ నీవు తీరాలంటే నాయన ఆకాశుడి మంచు వర్షము కురియాలని లేకుండా సెలవిస్తున్నది కనుక తండ్రి ఆకాశపు వాక్యంలో తూములను విప్పునాయన తండ్రి లోకపతులు భూమి మీద నాయన ప్రచండమైన వర్షమును కురిపించండి. ప్రజల యొక్క తండ్రి రైతుల యొక్క వ్యవసాయదారుల యొక్క పంట పొలంలో నాయన విత్తనములు విత్తుకోవడానికి తండ్రి దాని ద్వారా నాయన వారి కుటుంబాలు సమాజంలో వ్యవస్థ అంతా కూడా నాయన కొనసాగించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగే తండ్రి సంఘ క్షేమాభివృద్ధిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘాన్ని పరిపాలిస్తున్న పెద్దలు బట్టి మీకు జ్ఞాపన చేస్తూ ఉన్నాము. మా సంఘ డెలిగేట్ గారు తండ్రి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆల్రెడీ డెలిగేట్ గారు తండ్రి వారి కుటుంబాన్ని బట్టి జ్ఞాపన చేస్తూ ఉన్నాము. సంఘ పెద్దలను బట్టి నాయన సంఘ పేసీసీలు బట్టి నాయన ప్రార్థిస్తున్నగా ప్రభు చూపించండి. సంఘ ఆర్గనైజర్ గారు బట్టి నాయన అలాగే తండ్రి ట్రెజరర్ గారు బట్టి మీకు జ్ఞాపన చేస్తున్నాము. బిడ్డలు నాయన సురత్వం ఇచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని తండ్రి ఆత్మీయంగా నడిపించడానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ఆ బిడ్డల యొక్క తండ్రి మంచి ఆరోగ్యాన్ని నింపండి, జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఎన్నో ఆధ్యాత్మిక కార్యములు ఈ సంఘం ద్వారా జరిగించడానికి మంచి పేరు కలిగిన ఆయన ఈ సంఘం అనేకులకు మాదిరికరంగా ఉండడానికి నాయన మీ బిడ్డలు తండ్రి మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము. ఆరోగ్యముగాను ఆర్థికంగాను జ్ఞానం కలిగి తండ్రి ప్రతి పని కూడా ఐక్యత కలిగి సమాధానం కలిగి సంఘం అంతటిని కూడా ఆయన
మరి తండ్రి ఒకే ప్రేమతో తండ్రి ఒకే కాన్స్టిట్యూషన్ కలిగి తండ్రి మీ కృపలో తండ్రి మేమందరం కూడా మీ పని నిమిత్తమై మేమందరం కూడా నాయన ముందుకు వెళ్ళే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. వారి కుటుంబాలు ఎవరి కుటుంబాల్లో నెమ్మది లేక నాయన సమాధానం లేక ఉంటున్నారు. అట్టి కుటుంబాల్లో నెమ్మదిని సమాధానం గ్రహించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మా సంఘపు సరిహద్దులను విశాలపరచండి తండ్రి. మా సంఘపు సరిహద్దులను నాయన మీరు విస్తరింప చేయమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘములో ఎన్నో ఆర్థిక పరిస్థితులు నాయన ఎన్నో ఆటంకాలు తండ్రి ఉన్నప్పటికీ వీళ్ళ ప్రేమించి వారి శక్తి కలిగి సామర్థ్యం కలదు నాయన మీ పరిచయ నిమిత్తమై సంఘ కార్యక్రమాల నిమిత్తమై గొప్పలు విప్పుతున్న ప్రతి కుటుంబాలను కూడా నాయన ఆకాశపు వాకిట్లను విప్పునైన విస్తారమైన దీవెనలతో తండ్రి వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాము. బిడ్డలు నాయన కష్టపడి శ్రమతో వచ్చి నాయన తండ్రి సంపాదించిన దానిలో నుండి మీరిచ్చిన సమృద్ధిలోని శ్రేష్టమైన భాగాన్ని సమకూరుస్తున్నారు. కృప చూపించండి నాయన. సంఘం యొక్క CDF కొరకు తండ్రి మరి బాక్సుల యొక్క రిపేర్ కొరకు నాయన సంఘం యొక్క తండ్రి 29వ తారీఖున జరగబోయే చర్చి యారన్స్ కొరకు నాయన సేవకుల రూపరేట్ కొరకు తండ్రి అలాగే నాయన మరి మీ దాసుల అనారోగ్య పరిస్థితి విషయమై ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. రెట్టింపు దీవెనిస్తా వాగ్దానం చేసిన దేవుడు తండ్రి మీరు ఏది విత్తుతారు ఆ పంటనే కోస్తారని సెలవిస్తున్నారు. ఏ కొలతతో తనని ఇస్తారు అదే కొలత మీకు ఇవ్వబడుతుందని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు తండ్రి మేలు చేయక మానక నిరంతరం కూడా నాయన మా పట్ల మేలు చేయాలని ఆశ కలిగిన గొప్ప దేవుడు తండ్రి. వారి కష్టాన్ని జ్ఞాపకం చేసుకుని వారి అర్పణలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాము. తగిన కాలమందు మీరు హెచ్చించి నాయన మీ సన్నిధానంలో మీ రాజ్యముల సంఘములు ఉన్నతమైన కుటుంబాలుగా నాయన ఈ కుటుంబం అంతటిని ఈ సంఘమని కుటుంబం అంతటిని కూడా నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. పాస్టర్ గారు ఆరోగ్యాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎప్పటివరకు వచ్చినటువంటి టెస్టులన్నీ కూడా నాయన మీ కృప వచ్చిన ఆయన నార్మల్గా మీరు అడిగించారు. ఇక రేపటి కాలంలో తండ్రి ఒక టెస్ట్ మిగిలిండగా తండ్రి మీ హస్తాలను అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి. మీ చిత్తానికి వదిలేస్తున్నాము నాయన. మీరే తండ్రి మా పట్ల కనికరం చూపించిన ఆయన జాలి కలిగి తండ్రి మరొకసారి కరుణ చూపించి తండ్రి రేపు జరగబోయే టెస్టులో కానివి అలాగే తండ్రి ఆపరేషన్ విషయంలో కానివ్వండి తండ్రి మీరు తోడుగా ఉండి మీ దాసులకు మంచి ఆరోగ్యాన్ని నాయన బలమును మీరు అడిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. పరమ డాక్టర్ తండ్రి మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన. కనుక మీరు పట్ల కృప చూపించండి. మరొకసారి నాయన మా పట్ల తండ్రి మీ ఆధిక్యతను అనుకరించమని ప్రార్థిస్తున్నాము. ఎన్నో సంఘాల యొక్క పరిచయం తండ్రి సేవను కొనసాగించే కుటుంబంగా మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. మా పట్ల మరొకసారి కనికరం చూపించిన ఆయన ఈ కార్యమంతటిలో కూడా తండ్రి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్న కృప చూపించండి. అలాగే మా దేశ నాయకులను రాష్ట్ర నాయకులు కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రజలు ప్రేమించిన అధికారాన్ని బట్టి ఆయన దుర్వినియోగపరచగా ప్రజలకు అవసరాలు తీర్చడం కొరకై తండ్రి వారి యొక్క నిత్యావసరాలు తండ్రి పరిపూర్ణంగా వారి పట్ల నెరవేర్చడం కొరకై రాజులకును అధికారులకును నాయకులకును మంచి జ్ఞానమును సమకూర్చమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మరొకసారి ఆయన బిడ్డల జీవితాలు మీరు చేస్తున్న మేలును బట్టి నాయన మీ ద్వారా వారు పొందుకున్న ఆశ్చర్య కారణం పెట్టిన ఆయన బ్రతుబడి కానుకలుగా కృతజ్ఞత కానుకలుగా సంఘ కానుకలుగా దశమ భాగములుగా తండ్రి మీ సన్నిధానంలో విప్పిన ప్రతి అర్పణ కూడా నాయన 30 60 100 ఫలింప చేసిన ఆయన ఇంకా ఆధ్యాత్మికమైన దీవెనలతో నాయన బిడ్డలను వారి కుటుంబాలను సమాధానముతో సంపదతో నింపమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. గుంపుల బియ్యాన్ని తీసుకొచ్చినటువంటి బిడ్డల కుటుంబాలను కూడా నాయన దీవించి ఆశీర్వదించమని నాయన ప్రతి వారం కూడా తండ్రి మరి సంఘమంతా కూడా ఎంతో ఆసక్తి కలిగి మీ సన్నిధానంలో ప్రవేశిస్తూ ఉండగా దాసుడు నాయన కుమారుడు ప్రభుదాసుని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి స్థితిని బట్టి నాయన మరి చివరి వరకు మాతో ప్రతి కార్యములు కూడా పాలిభాగస్తులు అవుతూ మీ సేవలు వారిని కూడా నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. కుమారుడికి ఇంకా మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని తండ్రి మంచి ఆయుష్ని మీరు అనుగ్రహించిన ఆయన మరి జీవిత కాలమంతా మీ సేవలు తండ్రి మీ కృపలో వాడబడినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంతవరకు కూడా నాయన సహనముతో ఓర్పుతో మీ సన్నిధానంలో శిరస్సు వంచి మోకరించి విజ్ఞాపన చేసిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసను మీరు దీవించి
దీవించి ఆశీర్వదించమని రాలేక వెనుకబడి వాడి మీ చిత్తమైతే మరొక పర్యాయము మరొక వారము ఈ సంఘ సహవాసములు వారిని కూడా పాలిభాగస్తులు చేయమని 29వ తారీఖున జరగబోయే కార్యములు మంచి వాతావరణం సమకూర్చి ఇంకా అనేకులు కూడా నాయన గుప్పలు విప్పి ఈ కార్యక్రమానికి సహకరించే ధన్యతలు సంఘం అంతటికి మీరు అనుగ్రహించి మహిమ పొందమని ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలకు మమ్మలను సంఘాన్ని హస్తాలకు అప్పగించుకుంటూ తిరిగి నాయన మేమందరం కూడా సంఘముగా మీ సన్నిధానంలో చేరేంత వరకు మీ సంరక్షణ కాపుదల నిరంతరము మాకును కుటుంబాలకు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి సంఘానికి మీరు అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం వచ్చును. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును. వాడిన ఆహారమును మాకు దయచేయి. మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలకు తీగ దుష్టుని మమ్మల్ని తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము కూడా నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాకృతింపచేసి నీకు సమాధానము కలుగు చేయగాక. అందరికీ వందనాలయ్యా. మన ఇద్దరికి వందనాలు. సెలవు తీసుకుంటాం. సమాధానంతో